అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీల పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా ఆందోళనకరంగా మారిపోయింది. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలను పెంచకపోవడం, అంగన్వాడీ టీచర్లు ఆయాలకి పనిభారం ఎక్కువ చేయడం, ఈ విధంగా అంగన్వాడీలను అయితే చాలా గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తున్నాయి. మరి 3 ధర్నాలు 6 సమ్మెలుగా అంగన్వాడీ టీచర్ల ఆయాల పరిస్థితి అయితే మారిందని చెప్పుకోవచ్చు. దీనికంతటికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, అంగన్వాడీలు ఏర్పడి 50 ఏళ్లు కావస్తున్న సందర్భంగానైనా మరి మహిళా సాధికారత కోసమే పనిచేస్తున్నామని ఇటు మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు అనేక మీటింగుల్లో ప్రకటిస్తారు. కానీ తీరా వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చి చూస్తే అంగన్వాడీల జీతాలు చూస్తే అసలు రోజువారీ కూలి కూడా పడదు. 11,000, 10,000 లోపు జీతంతో అసలు అంగన్వాడీ టీచర్లు ఎలా తమ విధులు నిర్వహించాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం మరియు ఇతర డిపార్ట్మెంట్ల పనులు చేయడం, వివిధ యాపుల్లో సమాచారాన్ని మొత్తం అప్లోడ్ చేయడం, ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పిచ్చిన మాదిరిగా మరి పెన్షన్, గ్రాట్యుటీ ఇవ్వాలి, తర్వాత క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా వారిని గుర్తించాలి. ఇలా గుర్తించకపోగా పైగా అంగన్వాడీ టీచర్లు చెప్పుడు మాటలు విని సమ్మెకు దిగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మంత్రులు ప్రకటించడం కూడా చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. వారేమో టైంపాస్ కోసం ఈ ధర్నాలు, సమ్మెలు అయితే చేయడం లేదు. వారేదో జోక్ చేయడం కోసం ఈ సమ్మెలు, ధర్నాలు చేయడం లేదు. వాళ్ళ కడుపులు మండి వాళ్ళు ఆవేదన గురై వాళ్ళు తమ వచ్చే అతి తక్కువ జీతంతో తమ విధులు నిర్వర్తించలేక మరి ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగిపోవడం, కుటుంబ సమస్యలు పెరిగిపోవడం, ఆర్థిక సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లందరికీ, ఆయాలందరికీ కూడా మరి ఖచ్చితంగా బడ్జెట్లో నిధులు కేటాయించి వారి యొక్క కనీస జీతం 26,000 చేయాలి. తర్వాత వారికి పెన్షన్, గ్రాట్యుటీ అమలు చేయాలి. ఇంకో జీవో నెంబర్ 8 తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి గ్రాట్యుటీ అని పేరు మార్చి అంగన్వాడీ టీచర్కి, మినీ అంగన్వాడీ టీచర్కి ₹1,00,000, ఆయాకి 40,000 ఇస్తామని మరి జీవో నెంబర్ 8 విడుదల చేశారు. మరి అసలు సాధారణంగా అయితే రిటైర్మెంట్ బెనిఫిట్గా అంగన్వాడీ టీచర్కు 5,00,000, ఆయాకు 3,00,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి దానికి వ్యతిరేకంగా కేవలం ₹1,00,000, ఆయాకి 40,000 ఇస్తామని, గ్రాట్యుటీ ఇస్తామని చెప్పి ప్రకటించడం ఇది కూడా అన్యాయం. ఆ జీవో నెంబర్ 8 కూడా సవరణ చేసి అంగన్వాడీ టీచర్కి 5,00,000, ఆయాకి 3,00,000 వచ్చే విధంగా ఆ గ్రాట్యుటీ జీవోను సవరించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు అయితే కోరుతున్నారు. ఇక చూద్దాం. అంగన్వాడీ ఆగ్రహం, ఆంక్షలను అధిగమించి మహాధర్నాకు వేలాది మంది హాజరు, హామీల అమలు చేయాలని డిమాండ్, మండలిలో నిలదీస్తాం. కేఎస్ లక్ష్మణరావు భారీగా మోహరించిన పోలీసులంటే ఇక్కడ మహాధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, హామీలు అమలు చేయని ప్రభుత్వాల వైఖరి పట్ల అంగన్వాడీల ఆగ్రహానికి ధర్నా చౌక్ అయితే వేదికైంది. ఏపీ అంగన్వాడీ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వేలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్ అయితే కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎక్కడికెక్కడ పెట్టిన ఆంక్షలను అంగన్వాడీలు అధిగమించారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ వీరు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. దీంతో ధర్నా చౌక్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక లెనిన్ సెంటర్ వైపు రాకుండా బారికేడ్లు కూడా అడ్డుపెట్టారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకత ఉన్నాయన్నారు. అంగన్వాడీల చారిత్రాత్మక సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపిందని, పలు హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని కోరితే అమలు చేయడం లేదని అన్నారు. చర్చల సందర్భంగా రాసుకున్న మినిట్స్ ఒక రకంగాను, తర్వాత ఇచ్చిన జీవోలు మరో రకంగాను ఉన్నాయని పేర్కొన్నారు. మట్టి ఖర్చులకు 20,000 బదులు 15,000 ఇస్తామన్నారు. గ్రాట్యుటీ కూడా జీవో నెంబర్ 8 కూడా చాలా మోసం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే దుయ్యబట్టారు. ఇక అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని అన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోతే చేయాలని కోరితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. అదేవిధంగా నమ్మించి మోసం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ మాట్లాడుతూ 2024 జూలై నుండే అమలు చేస్తామని చెప్పారని, ఇంతవరకు అతీగతి లేదని చెప్పారు. మరి హామీలన్నీ ఎప్పుడు అమలు చేస్తారని మరి ధర్నాకైతే దిగామని చెప్పేసి చెప్పారు. ఇక వేతనాల విషయం తేల్చే వరకు పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. పైగా ధర్నాకు వస్తున్న వారిపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పారు. ఇక రెండో రోజు నిర్బంధాలు, అరెస్టులు, విజయవాడకు వెళ్లనీయకుండా అంగన్వాడీల అడ్డగింత అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎక్కడికక్కడ బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో గృహ నిర్బంధాలు, ఈ విధంగా ఎక్కడికక్కడ అరెస్టులు అయితే చేశారు. ఇది మాత్రం అన్యాయమని చెప్పుకోవచ్చు. ఇటు జీతాలు పెంచరు, సమస్యలు పరిష్కరించరు, సమ్మె చేయనీయరు. అసలు ఏం అర్థం కాకపోయే పరిస్థితిలో అంగన్వాడీలు అయితే ఉన్నారు. ఇక ఐసీడీఎస్ సూపర్వైజర్లతో సమావేశం పేర తీసుకొచ్చి కూడా కొంతమందిని విజయవాడకు వెళ్లకుండా ఆపారు. ఈ విధంగా అంగన్వాడీలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పీడీఎఫ్ సంపూర్ణ మద్దతు, కేఎస్ లక్ష్మణరావు, అంగన్వాడీల సమ్మెకు పీడీఎఫ్ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం మండలిలో తాము చర్చకు వాయిదా తీర్మానం ఇస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఇక అంగన్వాడీలు వారి డిమాండ్ల పరిష్కారం వరకు పోరాడాలని, ఈ విషయంలో ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఇక ఇంకో విషయం చూస్తే అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కృషి అంటూ ఇక్కడ వైసీపీ విష ప్రచారంలో పడి అంగన్వాడీలు మోసపోవద్దని, రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదని, అంగన్వాడీల సంక్షేమానికి వారి మేలు కోసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని
అంగన్వాడీ డ్వాక్రా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత అన్నారు. కానీ ఇది వాస్తవం కాదని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ భారీ ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. ఇక మూతపడ్డ అంగన్వాడీ కేంద్రాలు విజయవాడ మహాధర్నా కారణంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డ సందర్భం అయితే మనం చూసాం. ఇక అరెస్టులు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరంటూ సిపిఐ పార్టీ తరఫున ప్రకటించారు. ఇక ఈ విధంగా అంగన్వాడీ ఆగ్రహ వేడి, టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు, ఇక వేతనాల పెంపు, గ్రాట్యుటీపై కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట, సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా మరి అనేక డిమాండ్లు అయితే ఉన్నాయి. అంగన్వాడీల నెల వేతనం 26,000కు పెంచాలి, గ్రాట్యుటీ చెల్లింపు హామీని కూడా జీవో నెంబర్ 8 సవరించాలి, మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చాలి, తర్వాత 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, మినీ ఛార్జీలను పెంచాలి, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి, ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి, తర్వాత ప్రీ స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అమలు చేయాలి. ఈ విధంగా అనేక సమస్యలు అయితే పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం అయితే సమ్మెపై సర్కార్ అయితే నిర్బంధకాండకు దిగిందని చెప్పుకోవచ్చు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేష్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలు కలిసిన నారా లోకేష్ నాడు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవి, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అయితే గుర్తు చేశారు. మరి సమస్యల కోసం గత 42 రోజులు చేసిన సమ్మె మరి వైఎస్ఆర్సీపీ హయాంలో 6 జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గత ఏడాది జూన్లోనే వేతనాలు పెంచాల్సి ఉందన్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లు అమలు చేయకుంటే ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా, నెలాఖరులోగా జరిగే రివ్యూలను మరి ఇప్పుడు ఆగమేఘాల మీద ఈ మహాధర్నా రోజే పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇక చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు, ఈ మంత్రి మాట్లాడిన ఈ మాటలు మాత్రం చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. అసలు ఏం చేశారని, ఎవరు చెప్పుడు మాటలు వింటున్నారని ధర్నా చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వాళ్ళ కడుపులు మండి వాళ్ళు ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి సందర్భంలోనే వారు గతి లేక ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం వల్లనే వారు ధర్నాలు చేస్తున్నా. కానీ ఎవరో చెప్పుడు మాటలు విని ఎవరో చెప్తే ఎవరో ఏమో చేస్తారనేది మాత్రం వాస్తవం. మరి కొందరి చెప్పుడు మాటలు విని అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారని, వారి మాటలు వింటే వాళ్లే మోసపోతారంటూ మహిళా శిశు గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి అయితే అసెంబ్లీలో అన్నారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో మంత్రి సమాధానమిస్తూ వారిని కొంతమంది సాధ్యం కాని డిమాండ్లతో రెచ్చగొట్టి ధర్నా చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలకు ధర్నాలు చేసినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి గ్రాట్యుటీతో పాటు మట్టి ఖర్చుల జీవో ఇచ్చామని చెప్పారు. మరి గ్రాట్యుటీ జీవోలో ఏముందండి, ₹1,00,000 ఏ మూలకు సరిపోతాయి, 50,000 ఏ మూలకు సరిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రాట్యుటీ జీవోను కూడా సవరించాలి. ఇంకా అంగన్వాడీలకు నిర్బంధ శిక్షణ ప్రాజెక్టులో ఒక్క సెక్టార్లోనే మీటింగ్, నెల చివరిలో పెట్టాల్సినటువంటి ఈ శిక్షణని మరి నెల మొదటి వారంలో పెట్టడానికి కారణంపై కూడా మరి అంగన్వాడీ టీచర్లు అయితే బగ్గుమంటున్నారు. ఈ మహాధర్నాలో పాల్గొనకుండానే అడ్డుకునేందుకే ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో శిక్షణ రివ్యూ సమావేశం నిర్వహించి మమ అనిపించారు. చలో విజయవాడకు అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కృష్ణా జిల్లా కంకిపాడు ప్రాజెక్టులో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల పరిధిలో ఈ సమీక్షలు అయితే నిర్వహించారు. శిక్షణ రివ్యూ పేరుతో అడ్డుకోవడంపై పలువురు అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోమవారం ఈ సెక్టార్ రివ్యూ సమావేశం నిర్వహించామని అధికారులు అయితే చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా కనీస వేతనం 26,000 అమలు చేయాలి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ విధంగా మరి అంగన్వాడీల ఆగ్రహ వేడికి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి కనీస వేతనం 26,000, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, తర్వాత 124 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలి. తర్వాత మినీ అంగన్వాడీలకు కూడా మరి మెయిన్గా మార్చాలి. వారికి కూడా మరి మినీ అంగన్వాడీలు మెయిన్గా చేసి మెయిన్ టీచర్ జీతం ఇస్తామని చెప్తున్నారు. ఆయా పోస్టులు భర్తీ చేయము అని చెప్తున్నారు. కానీ వాటికి కూడా మరి 6,500 ఆయా పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఆయాలందరూ కూడా ప్రమోషన్ గైడ్లైన్స్ విడుదల చేయాలి. ఇంకా అంగన్వాడీలకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కరించాలి. మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మరి వినతి పత్రాలు ఇచ్చి అసెంబ్లీలో, మండలిలో అంగన్వాడీల సమస్యలు ప్రస్తావించే విధంగా మరి అంగన్వాడీ యూనియన్లు కూడా చర్యలు తీసుకోవాలి. ఈరోజు పేపర్లు చూస్తే ఏ పేపర్లో కూడా ఎక్కువగా ఈ అంగన్వాడీ మహాధర్నా గురించి అయితే ఎక్కువ కవర్ కాలేదు. ఇంకా అన్ని న్యూస్ పేపర్లలో ఈ న్యూస్ కవర్ అయ్యే విధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక అదేవిధంగా టీవీల్లో కూడా వివిధ ఛానల్లో కూడా, నేషనల్ ఛానల్లో కూడా ఈ అంగన్వాడీ న్యూస్ వచ్చే విధంగా మరి అంగన్వాడీ యూనియన్లు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేసేది వారి గొంతెమ్మ కోరికలేమి కావు, వారి న్యాయమైన డిమాండ్లు. కాబట్టి ఎవరు కూడా ఈ సోషల్ అంటే న్యూస్ పేపర్లో కూడా భారీ ఎత్తున ప్రచారం జరిగితే కొంతవరకు ప్రభుత్వానికి కనువిప్పు జరిగే అవకాశం ఉంది. విశాల్ బేష్ మీ కోరికలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిద్దాం. విశాల్ బేష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.